వీక్షకులకు స్వాగతం, నమస్కారం. బాలీవుడ్ దిగ్గజ నటుడు మున్నాబాయ్ సంజయ్ దత్ నిన్న అమరావతిలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి హల్చల్ చేశాడు. ఒక పక్క పొరుగు రాష్ట్రం సినిమా పెద్దలు ఆంధ్ర వైపు కన్నెత్తి చూడకుండా ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉంటే, మున్నాబాయ్ మాత్రం ఆంధ్రాకి వచ్చి పెట్టుబడి పెడతానంటూ చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపారు. ఈ చర్చల మీద సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. బాలీవుడ్ దిగ్గజ నటుడు మున్నాబాయ్ సంజయ్ దత్ నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి అనేక చర్చలు జరిపారని వార్తలు వస్తున్నాయి. ఆ సమావేశం ఎట్లా చూస్తారు, అట్లా విశ్లేషిస్తారు? ఏమండి, ఇటీవల కాలంలో గదర్ అవార్డ్స్ మనం చూసాము. తెలంగాణలో గదర్ అవార్డ్స్లో చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు విన్నాం మనం. పొరుగు రాష్ట్రం అని అన్నారు, పక్క రాష్ట్రం అన్నాడు ఆయన, కరెక్ట్గా మాట్లాడాలని. ఆ పక్క రాష్ట్రం మీదే ఆంధ్రాలో అందరూ భగ్గుమన్నారు. దాని మీద మీరు చిరంజీవి గారిని అంటారా, చిరంజీవి గారు ఎంత చేశారు, ఇది అది అంటూ చాలామంది గళమెత్తారు. కామెంట్స్ కూడా వచ్చినాయి, చాలా కామెంట్స్ నెగిటివ్ వచ్చాయి. ఈవెన్ మెద్రాస్ నుంచి కాటగడ్డ ప్రసాద్ గారు కూడా దీని మీద చాలా గట్టిగా చిరంజీవిని ప్రశ్నించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇవాళ మీరు సినీ ఇండస్ట్రీ తీసుకుంటే అది తెలంగాణలో ఉందా, తమిళనాడులో ఉందా, ఆంధ్రాలో ఉందా కాదు, ఎవరి కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. ఎన్ని థియేటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, ఎన్ని థియేటర్స్ ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. ఇవాళ ఎందుకు ఇప్పుడు మీరు ప్రసాద్ ఐమాక్స్ తీసుకున్నా, లేదు నిన్న అల్లు అర్జున్ది కట్టినా, అంతకుముందు వేరే సినిమా వాళ్ళు కట్టినా, మీరెందుకు తెలంగాణలోనే కడుతున్నారు, ఎందుకు హైదరాబాద్లోనే కడుతున్నారు? మీరెవరు ఆంధ్రాలో కట్టలేదుగా. ఇవాళ మీరు రెవెన్యూ తీసుకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఎక్కువ థియేటర్స్ ఎక్కడ? ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ వస్తాయి కదా. మరి మీరు ఏ రకంగా ఆంధ్ర వాళ్ళని పక్క రాష్ట్రం అంటారు? ఇవాళ తెలంగాణలో కడుతున్న ట్యాక్సుల విషయానికి వస్తే సినిమా పరంగా కావచ్చు, లేదు ఇండస్ట్రియలిస్టుల పరంగా కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా ఆంధ్ర వాళ్ళే ఎక్కువ కడుతున్నారు. జిఎస్టీ కూడా మనమే ఎక్కువ కడుతున్నాం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అంతే. మరి చిరంజీవి గారు ఇవన్నీ కాదండి, మీరు అవార్డ్స్ అడగడం కాదు. నంది అవార్డ్స్ ఇవ్వకపోతే 7 ఏళ్ళుగా ఇవ్వలేదు. ఎవరన్నా నోరెత్తారా? ఇవాళ కొత్తగా ఎందుకు ఎత్తుతున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నారు, చాలా బాగుంది, అది ముదావహం, అందరం ఒప్పుకున్నాం. మీరు ఆయనకంటే సీనియరు, ఆయనకి గురువు అయిన చంద్రబాబు నాయుడిని మీరు గదర్ అవార్డ్స్ స్టేజ్ మీద ఏ రకంగా కించపరుస్తారు? ఆంధ్ర వాళ్ళని ఏ రకంగా మీరు తక్కువ చేసి మాట్లాడతారు? ఇది ఇవాళ అందరూ ప్రశ్నిస్తున్న విషయం. మీకు ఏదైనా ఫేవర్స్ కావాలంటే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఏమంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కావచ్చు, రెండు కలిసి పనిచేయాలి, చేస్తాయి కూడా, అది తప్పులేదు. దానికోసం మనం పుట్టిన గడ్డని మనం తిట్టుకోవడం నాకైతే అది నచ్చలేదు. ఎందుకంటే మనందరం కూడా ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడికో వచ్చి ఉంటున్నాము రకరకాల కారణాలతో. కానీ మన పుట్టిన గడ్డ మీద మమకారం మనకి పోతుందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ఎవడైనా ఏదైనా అంటే ఎవడైనా ఊరుకుంటాడా? ఊరుకోడు కదా సార్. అయితే ఇప్పుడు సంజయ్ దత్ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇంత ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వచ్చిందంటే, ఏ రకంగానూ తెలుగు పరిశ్రమతో అంటే డైరెక్ట్ సంబంధాలు లేని సంజయ్ దత్ లాంటి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇక్కడ అభివృద్ధి కంటే సినిమా ఇండస్ట్రీని ఇక్కడ మేము ఏ రకంగా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ని మా సినిమాలకు ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అని అడగడానికి వచ్చాడు ఆయన. అంతకుముందు లోకేష్ ముంబై వెళ్ళి సంజయ్ దత్ ఆయన కలవటం, అక్కడ ఒక డిస్కషన్ జరగటం, నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడం, ఇవన్నీ చూశాక మరి ఇవి ఎందుకు తెలంగాణలో ఉండే చిరంజీవి గారు లాంటి వాళ్ళు చేయట్లేదు? ఒక పెద్ద మనుషులు అనుకుంటున్నారుగా, వీళ్ళందరూ ఎందుకు ఈ పని చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిస్తే కూడా మీరు ఎందుకు వెళ్ళలేదు? షూటింగ్లో ఉన్నామని, బిజీగా ఉన్నామని ఎందుకు చెప్పారు? అంటే మీరు ఇచ్చే గౌరవం అదా ఒక ముఖ్యమంత్రికి? మీ తమ్ముడే అడిగారు కదా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మాట అడిగారు కదా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరే కదా, ఆయన సినిమాల్లోంచే కదా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన స్పష్టంగా అడిగాడు ఆ రోజు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా సినీ పెద్దలకు వచ్చి కలిసే వెసులుబాటు లేదా, టైం దొరకడం లేదా? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ రెస్పెక్ట్ సార్. మీకు ఫేవర్స్ కావాలా లేదా? తర్వాత గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మీరు కలవాలా వద్దా? మీకు అంత టైం లేదా? ఇది అమెరికానే వెళ్తున్నారుగా. గతంలో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరీ వెళ్ళారు. అదే నేను అంటున్నా సార్, మీకు మర్యాద ఇవ్వని చోట స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళి మీరేం మాట్లాడారు ఆ రోజు? క్లిప్పింగ్ వేయండి సార్, మీరు చిరంజీవి గారు క్లిప్పింగ్ వేయండి. మరి అంత మర్యాద ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి మీరు? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ఎందుకు ఇట్లా తోలనాడారు మీరు? ఆ రోజు ఎందుకు అంత అణకువగా మాట్లాడారు? దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్. మీరు ఒక ఆంధ్ర బిడ్డే, మీకు ఆంధ్ర పౌరుషం మీలో కూడా ఉంటుంది, ఉండాలి కూడా. ఎక్కడ మన ఈల్డ్ అవ్వక్కర్లేదు సార్. అందులో అధిక ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచి పొందుతా కూడా వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, అది ప్రాబ్లం. దట్స్ వాట్ క్వశ్చన్ అక్కడ వచ్చింది. సో ఇవాళ సంజయ్ దత్ గారు 3 అంశాల మీద చర్చించడం జరిగింది సార్. ఒకటి, ఆయన ఏం అడిగారంటే షూటింగ్ డెస్టినేషన్, ఏపీలోని అద్భుతమైన లొకేషన్స్ని షూటింగ్స్కి అనువైన ప్రాంతాలుగా తీర్చిదిద్దడం, ఇది ఒక పాయింట్. ఫిలిం ప్రొడక్షన్ విషయంలో రాష్ట్రంలో అత్యాధునిక ఫిలిం స్టూడియోలు, మౌలిక సదుపాయాల కల్పనలపై సంజయ్ దత్
ఆసక్తి. పెట్టుబడులు, ఉపాధి, సినిమా రంగంలో పెట్టుబడుల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి విజన్. చూసారా, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆ పాయింట్కే వచ్చారు. ఓకేనయ్యా, మీకు ఏం కావాలన్నా చేస్తాం మేము, మా యువతకి మీరేమిస్తారు, మీకు ఏం కావాలన్నా మేము కల్పిస్తాం, మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, అది వారి విజన్. వారు ఇంకేం అడగల. ఇది కదండి ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని. సో ఏది ఏమైనా ఇవాళ బాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించిందండి. అంటే ఆంధ్రప్రదేశ్లో సరైన లొకేషన్స్ ఉన్నాయి, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, అటు లోకేష్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదు పవన్ కళ్యాణ్ కావచ్చు, సినిమాలకి ఏం కావాలన్నా కూడా వాళ్ళు చేస్తారు. అంటే ఇవాళ బాలీవుడ్ అంటే ఒక హిందీకి సంబంధించే తీయరు కదండి. ఇవాళ వాళ్ళు రామాయణం తీస్తున్నారు 4,000 కోట్లతోటి, అన్ని భాషల్లో తీస్తారుగా. ఇవాళ ఎవరు సినిమా తీసినా పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకునే తీస్తారు కాబట్టి, అయినా లొకేషన్స్కి భాషతో సంబంధం ఏముంది? హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఆంధ్ర సినిమాలు తీసుకున్నారు. అట్లా అలాగే మీరు సూట్ కేసుతో రండి, ఫిలింతో వెళ్ళండి, ఇదే కదా కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ని అందులో అందరికంటే ఎక్కువగా టెక్నాలజీ సంగతి తెలుసున్న చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అద్భుతాలు సృష్టించవచ్చు, అందులో డౌటే అక్కర్లా. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న అదేంటి K-pop కానీ, జపనీస్ యానిమేషన్ కానీ, ఇవన్నీ అక్కడికి వస్తాయి. ఇష్టమైన వాళ్ళు అక్కడికి వెళ్తారు, లేని వాళ్ళు అక్కడ బాలీవుడ్ నుంచి వచ్చి చేసుకుంటారు. దిస్ వరల్డ్ ఈజ్ సో స్మాల్ సార్. అందుకని మనకి విజన్ ఉండాలి, మనకి ఏమంటారు ఇవ్వడానికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఉండి, డబ్బు ఉంటే ఏమైనా చేయాలి. సినిమా రంగాన్ని ప్రేమించే అత్యధిక శాతం యువత ఉన్నది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. ఖచ్చితంగా అభిమానుల పరంగా చూసుకున్న అత్యధిక శాతం అభిమానులు ఉన్నది కూడా అక్కడే, ఈ పరిశ్రమ. అభిమాన సంఘాలు ఉన్నవి, అభిమానులు ఉన్నది. మీకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ రెండు ముందు నిలుస్తాయి సార్. అక్కడ స్టూడియోలు కట్టి సినిమాలు నిర్మిస్తే వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుందన్న ఆలోచన కూడా వీళ్ళు చేయట్లా. ఎందుకు సార్, మాకు అవసరమే ఉంది సార్, మాకు అవసరం, మేము ఇక్కడ ఉన్నాము, మా ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, మేము ఇప్పుడు ఆంధ్ర వచ్చి చేయాల్సిందే ఉంది అనే ఆలోచన కావచ్చు. ఆస్తులు పోనీ ఇక్కడ సమకూర్చుకున్నా అక్కడ స్టూడియోలు పెట్టో సినిమాలు నిర్మిస్తే నేను మొన్న అదే కదా ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశం ఉండేది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడారా, మీరు మీ ప్రపోజల్స్ పెట్టారా, పెట్టాక చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ కాదన్నారా, మిమ్మల్ని ఏమైనా అవమానపరిచారా, నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేదా, ఇది కదా మనం అడుగుతున్నాం. కాబట్టి వాళ్ళు ఆలోచించు. అధిక ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పొందుతూ టాలీవుడ్ పెద్దలు ఆంధ్రప్రదేశ్ని విస్మరించిన బాలీవుడ్ దిగ్గజం వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సినిమాలు చేస్తామనడం, స్టూడియోలు నిర్మిస్తామని చెప్పడం శుభ పరిణామం అంటూ విశ్లేషించిన పట్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.